వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఇంటింట ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. పద్మారావు గౌడ్ని గెలిపించాలని కోరిన కార్పొరేటర్ శ్యామలా హేమ. దేశంలోని సహజ వనరులను బీజేపీ దోచుకుంటుంది. దేశంలో నెంబర్ 1 అవినీతి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్. బట్టి విక్రమార్క. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్న వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అరవింద్. ప్రజల దృష్టిని మరలించేందుకు కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. అనంతపురం జిల్లా నార్పాల మండలం కేంద్రంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ఆలం నరసానాయుడు, వెంకట నరసానాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వృద్ధులు మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి గడప గడపకు ప్రచారంలో భాగంగా కొత్త చెరువు మండలం ఈరంకంపల్లి, వంకంపల్లి గ్రామాలలో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్, ఈరంకంపల్లి మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీటీసీ జయరాం, మాజీ సర్పంచ్ వెంకటనారాయణ, తిప్ప బట్లపల్లి ఎంవి నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రమ్మనంతా ఖచ్చితంగా నువ్వు చేయాలి నాకు అక్కడ సైకిల్ రావాలి, కూటమి రావాలి. సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్, బోరబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్ అసాదుద్దీన్ బోరబండ డివిజన్ సైట్ 3 వీకర్ సెక్షన్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. స్పోర్ట్స్ చైర్మన్ అసాదుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో సికింద్రాబాద్ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్ మద్దతుగా కార్పొరేటర్ శ్యామలా హేమ సీతాఫల్ మండిలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. డెఫినెట్గా అండి, వాళ్ళు ఎవరైతే 60 అబవ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఎవరైతే రాలేని పరిస్థితులు ఉన్నో వాళ్ళందరికీ కూడా మేము ఓట్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఓటు వేయిస్తాము. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము డెఫినెట్గా వాళ్ళని స్వయంగా మా ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళకి అవన్నీ వీల్ చైర్స్ కానివ్వండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము.
అంటే మా వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎవరైతే మాకు ఇబ్బంది ఉంది, మేము రాలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పే వాళ్ళని మేము స్వయంగా తీసుకెళ్ళి ఓటు వేపిస్తాం. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎలక్షన్ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ తీగుళ్ల పద్మారావు గారి అభ్యర్థాన్ని ఆయన్ని గెలిపించాలని ప్రజల్లో మమేకమే మేము తిరుగుతున్న దాని సందర్భంగా అందరూ చెప్పే విషయం ఏంటంటే, పద్మారావు గారి యొక్క నిరాడంబరత, ప్రజల్లో ఉండేటువంటి సాధారణ మనిషిగా ఉండడం, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా, అందరినీ పిలిస్తే వెంటనే ఆదుకునే వ్యక్తిగా ఉన్నటువంటి పద్మారావు గారిని గెలిపిస్తామని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కాంపిటేటివ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గాని, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు గాని ఎవరు ప్రజల అందుబాటులో ఉండరు. ఈయన ఒక్కడు అందుబాటులో ఉంటారన్న ప్లస్ పాయింట్ తోటి మైనార్టీ సోదరులతో సహా అందరూ కూడా తీగుళ్ల పద్మారావు గారిని గెలిపించాలని, మా పద్దెన్నను గెలిపించాలని అనుకుంటా ఉన్నారు. మేము కూడా చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు సీతాఫల్ మండి డివిజన్ మన జోషి కాంపౌండ్ ఏరియా నుంచి టువర్డ్స్ మేడిబావి ఏరియా అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. మన ఎంపీ క్యాండిడేట్ అయిన పద్మారావు గారికి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. అండ్ ఏ ఇంటికి పోయినా కూడా మాకు వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏమో కంటిన్యూగా వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. అంటే క్లియర్గా వాళ్ళు కాంగ్రెస్ 4 నెలలనే ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రయ్యనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి నేతృత్వంలో సిఆర్పీఎఫ్ మహిళా బెటాలియన్ పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ స్వామి మాట్లాడుతూ ప్రజలు ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని, ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్యనగుట్ట సీఐ గురునాథ్, ఎస్ఐలు పాల్గొన్నారు. సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ దాంతో ఏరియాలో ఉన్న ముఖ్య కూడళ్ల దగ్గర ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగేందుకు మా సిఎఫ్ఎస్ తోటి లోకల్ పోలీస్ కవాత్ జరిపించినాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా మేము ఉన్నామనే ధైర్యంతో చెప్పే విధంగా మేము ఈ కవాత్ని ఏర్పాటు చేసినాం. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. 13/5/2024 నాడు ఎలక్షన్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క కవాత్ నిర్వహించింది. థ్యాంక్ యూ సార్. పాత బస్తీ ఎలా ఉంది ఇప్పుడు? అంటే మీరు మొత్తం తిరుగుతున్నారు కదా, పాత బస్తీ ఇప్పుడు ఇదంతా కూడా చంద్రయానగుట్ట కూడా పాత బస్తీలో భాగమే. సౌత్ ఈస్ట్ జోన్లో చంద్రయానగుట్ట ఒక భాగం. దీంట్లో ప్రశాంతంగా ఉంది. దాంట్లో భాగంగానే మేము రౌడీ షీటర్స్
మేళా పెట్టిస్తున్నాం. దాంట్లో వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. బ్యాండ్ ఓవర్ కూడా చేయించినాం. ఎలక్షన్కు సంబంధించిన అన్ని విషయాలను కూడా జాగ్రత్తలు వహిస్తూ ఎలక్షన్స్ పీస్ఫుల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నుండి రఘురామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశంలో నెంబర్ 1 అవినీతి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా సహకరించాలని అన్నారు. మే నెల 4న కొత్తగూడెంలో సీఎం ఎన్నికల సభ జరుగుతుందని తెలియజేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పర్యటనకు వస్తున్న మాజీ సీఎం కేసీఆర్కు జిల్లాకు ఏం చేశారో చెప్పి రావాలని సవాల్ విసిరారు. లేకపోతే ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు రావటం కోసం నిరుద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల క్యాలెండర్ని ప్రకటించడం కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటం కానీ, లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బకాయిలు కానీ, లేకపోతే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద పనిచేస్తున్న 100 రోజుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చేటువంటి కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఇచ్చే విధానం కానీ, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా వేవర్స్కి సంబంధించిన బకాయిలు మీరు మొండి బకాయిలు పెట్టిపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళందరూ బతికించడం కోసం ఆ మొండి బకాయిలు చెల్లించే క్రమంలో కూడా ముందుగా ఇన్స్టాల్మెంట్ వారిగా వాళ్ళకి నిధులు కేటాయించడం కానీ, ఆర్థిక విచ్ఛిన్నం చేసిపోతే కూడా వాటన్నింటిని సరి చేస్తూ ప్రజలకు మేము సాధ్యమైనంత వరకు చేతులు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మళ్లీ తగుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి ప్రజలను మాయమాటలు చెప్పి లేనిపోని కరెంటు పోకపోతే కరెంటు పోతుందని, లేకపోతే శ్రీనివాస గౌడ్ గారి ఇంట్లో కూర్చొని నాకు కరెంటు పోయిందని అబద్దాలు చెప్పి ట్విట్టర్లో పెట్టడం కానీ, లేకపోతే గతంలో సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని నాకు కరెంటు పోయిందని చెప్పి ట్విట్టర్లో పెట్టడం కానీ, ఒక స్థాయి కలిగినటువంటి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దిగజారి ఇటువంటి అబద్దాలు చెప్తూ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి వాస్తవాలని ఆధారాలతో సహా ఇప్పటికే బయటపెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా సిగ్గు లేకుండా రాష్ట్రంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని లేనిపోని అబండాలు వేస్తూ ఓట్లు అడుగుతున్న వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజానికి మనందరికీ తెలిసి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాలు ఇక్కడ గెలిపించి ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని చూపించినటువంటి తెలంగాణలో ఖమ్మం జిల్లా ప్రజలు ప్రత్యేక స్థానం ఉంది. ఖమ్మం జిల్లా ప్రజానికి అందరికీ ఈరోజు యావత్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘురామిరెడ్డి గారిని గుర్తైనటువంటి చేయి గుర్తు పైన పెద్ద ఎత్తున ఓట్లు వేసి అధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అన్ని స్థానాల కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి మొట్టమొదటి ఖమ్మం లోక్సభ స్థానంగా ఉండేటట్టుగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ వ్యక్తి పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సహచర ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామిరెడ్డి గారికి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, టౌన్ అధ్యక్షుల వారికి, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గౌరవ బట్టి గారు, గౌరవ తుమ్మల గారు చెప్పినట్లు మతతత్వం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే జనజాతర సభకు సర్వం సిద్ధమయ్యింది. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. సభ ప్రాంగణానికి ఎదురుగా జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన 3 కాన్వాస్ షీట్స్ ఏర్పాటు చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో మోడీ హయాంలో హైదరాబాద్ మరింత వెలిగిపోతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో జరిగిన యువ మహిళా సమ్మేళనంలో అరవింద్ పాల్గొన్నారు. మీ తొలి ఓటు ఎవరికి అంటూ ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ ఉత్తేజపరిచారు. దేశంలో కాంగ్రెస్కు 30 సీట్లు దాటవని చెప్పారు. మొదటి ఓటు హిందూ యువత సెంటిమెంట్ అని, ఆ ఓటు రామరాజ్యం స్థాపించిన మోడీకే అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఇంటింట ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. పద్మారావు గౌడ్ని గెలిపించాలని కోరిన కార్పొరేటర్ శ్యామలా హేమ. దేశంలోని సహజ వనరులను బీజేపీ దోచుకుంటుంది. దేశంలో నెంబర్ 1 అవినీతి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్. బట్టి విక్రమార్క. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్న వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అరవింద్. ప్రజల దృష్టిని మరలించేందుకు కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.